నేడు ఉక్రెయిన్లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నిన్న పోలాండ్లో పర్యటన ముగించుకున్న మోడీ ఉక్రెయిన్కు ట్రైన్లో బయలుదేరారు. దాదాపు 10 గంటల ప్రయాణం తర్వాత ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకోనున్నారు. అయితే ఉక్రెయిన్లో ప్రధాని కేవలం 7 గంటలు మాత్రమే ఉండనున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నారు ప్రధాని మోడీ. భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన తర్వాత తిరిగి మళ్లీ ట్రైన్లోనే రానున్నారు మోడీ. 2 రోజుల పాటు పోలాండ్లో పర్యటన తర్వాత ఉక్రెయిన్కు వెళ్తున్నారు భారత ప్రధాని. పోలాండ్లో ఉండగా ప్రధాని మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యలకు యుద్ధభూమిలో పరిష్కారాలు దొరకవని ప్రధాని మోడీ అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికి ప్రాంతీయంగా శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు మోడీ. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.